శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన ఈశావాస్యోపనిషత్తులో రెండో మంత్రాన్ని కూడా పూర్తి చేసుకున్నాము. మూడో మంత్రాన్ని మొదలు పెట్టవలసి ఉన్నది. ఆ మంత్రానికి కూడా కొంతవరకు అర్థం చూసుకున్నాము. అప్పుడేం జరుగుతున్నది అంటే, ఊరికే మంత్రాల మాత్రంగా ముందు చూద్దాము. ఇందులో మొదటి మంత్రము ఇదంతా ఈశావాస్యం చేసుకున్నావంటే అయిపోతుంది. జగత్తులాగా కనిపిస్తున్నదంతా ఈశ్వరము అని చెప్తున్నారు. రెండోది నరులకు చెప్తున్నారు. ఈశ్వర తత్వం చెప్పగానే అర్థమయ్యే వాళ్ళకి ఇవన్నీ వదిలిపెట్టనగానే అర్థమైంది వదిలిపెట్టేశాను అనేవాళ్ళు ఎవరున్నారో ఉత్తమాధికారులు, అటువంటి వాళ్లకు ఈ మొదటి మంత్రం చెప్పారు. అయిపోయింది విషయము. వాళ్ళు ఈ మంత్రాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట కూర్చొని వాళ్ళు దాని గురించి సాధన చేసుకుంటుంటారు. అయితే అది ఇంకా అర్థం కాలేదన్న వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ లెవెల్ వాళ్ళు నరులు అని పిలుస్తున్నారు వాళ్ళని. నరులు అన్నదానికి నృ అన్న ధాతువుకు నడిపించడము, నాయనం చేయడం అనే అర్థం ఉన్నది. నడిపిస్తుంటారు వీళ్ళు. జీవన చక్రాన్ని, సంసార చక్రాన్ని నడిపించుకుంటూ ఉంటారు వాళ్ళు. ఏంటో చేస్తూ ఉంటారు. బేసికలీ కర్మలు చేస్తున్న వాళ్ళు అని అర్థము. వీళ్ళ కోసము కర్మ చెప్తారు. వీళ్ళకి ఇంకా కర్మ అవసరం లేదు. ఉన్నదంతా ఈశ్వరం అయితే ఇంకా కర్మ దేనికోసము? కర్మ ఎందుకు చేస్తాము? ఏదైనా కోరితే కర్మ చేస్తాము. కోరవలసినదేమున్నది? సర్వకామము సంపాదించుకున్న తర్వాత చరితార్థులము, ఇంకా ఆచరణ చేయవలసిన పని లేకుండా పోయిన తర్వాత, కృతార్థులము, కర్మలన్నీ కృతమైపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా చేయవలసింది లేదు కాబట్టి వీళ్ళకి కర్మ చెప్పరు గానీ, వాళ్ళు అందుకని అక్కడ కూర్చొని ఆలోచించుకుంటుంటారు. ఆలోచించుకోవడం అన్న కర్మ కూడా వాళ్ళకేమీ ఉండదు. ఆ ప్రారబ్ధం తీరిపోయి శరీరం పడిపోయిన దాకా వాళ్ళట్లా ఉంటారు. ఇంకంతే విషయము. వాళ్ళున్నట్టుగా కనిపిస్తారు. వాళ్ళంతా అయి ఉంటారు. వీళ్ళు నరులుంటారు. వీళ్ళేంటో నడిపిస్తుంటారు. దేనికోసమో తాపత్రయపడుతుంటారు. అయితే కానీ మోక్షం కావాలన్న ఇచ్చ ఉంటుంది వీళ్ళకి. ఇటువంటి వాళ్ళ కోసం ఏం చెప్తున్నారంటే, కర్మలను నువ్వు బతికినంత కాలము ఏది ఆశించకుండా చేస్తూ వెళ్ళావంటే, ఇంకా అది నిన్ను తగులుకోదు. ఆ రకంగా చేశావంటే, దాంతో నీకు నెమ్మదిగా చిత్తము సిద్ధమవుతుంది. ఆ ఉన్న అంతఃకరణం చిత్తంగా మారుతుంది. అంతకన్నా ముందు మనసుగా ఉంటుంది, అది బుద్ధిగా ఉంటుందది అహంకారంగా ఉంటుంది. అవన్నీ రకరకాలుగా ఉన్నదంతా మారి ఇప్పుడు చిత్తమైతుందది. చిత్తమైతే ఏమవుతుంది? చైతన్యాన్ని తెలుసుకుంటుంది. సర్వవ్యాపకమైన చైతన్యాన్ని తెలుసుకోవడానికి అంతఃకరణం చిత్తంగా మారవలసి ఉంటుంది. ఇది చిత్తంగా లేదు అంటే చైతన్యాన్ని చిత్తుని తెలుసుకోలేదు. ఇది చితాభాసగా ఉన్నది. అసలు ఆ చిత్తుని తెలుసుకునేందుకు సిద్ధమైతుంది. కాబట్టి వాళ్లకు ఈ రెండో మంత్రం చెప్పారు. ఆ కర్మలు గూడా వాళ్ళు ఎటువంటి కర్మలు చెయ్యాలి? కోరికలు లేకుండా చెయ్యాలి. నిష్కామంగా చెయ్యాలి. ఏ కర్మలు చెయ్యాలి? చేసేది ఎట్లా చేయాలంటే నిష్కామంగా చేయాలి. కానీ ఏ కర్మలు చెయ్యాలి అంటే నిత్య నైమిత్తిక కర్మలు చెయ్యాలి. నిషిద్ధ కర్మలు చెయ్యకుండా ఉండాలి. వాళ్ళు కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు చెయ్యగూడదు. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు జరుగుతూ ఉంటాయి. ఇంకీ రకంగా వాళ్ళు ఉండొచ్చు. అయితే ఆ రకంగా గూడా చేయడము రాని వాళ్ళు జనాహ ఉంటారు. జంతువులు, జన్మించినవి అని అర్థము. వీళ్ళు నడిపించడం ఏముండదు. నడవడము అంటే ఆచరణము లేదు. వీళ్ళు కనీసం ఆచరణ చేస్తుంటారు. అందుకని వాళ్ళను నరులు అని పిలిచారు. నడుస్తూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. ఆచరించడం అంటే నడుస్తూ ఉండడం. వీళ్లకు నడవడము, ఆచరణ ఏమీ ఉండదు. ఊరికే జన్మించారు, కూర్చుంటారు. వీళ్ళు ఎంతసేపటికి కామ్య కర్మలతోటే ఉంటారు. దేవుడికి పూజలు చేసినా, హోమాలు చేసినా, అగ్ని కార్యాలు చేసినా, ఏది చేసినా సరే వాళ్ళు మాత్రము వైదికమైన కర్మలు చేసినా సరే, వేదోక్తమైన నిత్య నైమిత్తిక కర్మలు చేసినా సరే, లేదా అసలు వేదంతోటి సంబంధం లేదు, నిత్య నైమిత్తికాలతోటి సంబంధం లేదు, అసలు ప్రాపంచిక కర్మలు చేసుకుంటున్నా సరే,
ఏది చేసినా మాత్రం వాళ్ళు కామ్యంగానే చేస్తారు. కోరికలతోటే చేస్తారు. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న జనులు అని చెప్తూ ఉన్నారు. వీళ్ళు అనధికారులు. వీళ్ళు ఉత్తమాధికారులు. వీళ్ళు మందమధ్యాధికారులు. వీళ్ళు అనధికారులు. ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మను పోగొట్టుకున్నారు. అనాత్మలను పట్టుకొని ఉంటారు అని వీళ్ళ గురించి చెప్పుకుంటూ ఉన్నాం మనము. వీళ్ళకి ఎగ్జాంపుల్స్ ఏవి అంటే, ఉత్తమాధికారులకు మనం ఇంతవరకు చూసుకున్న కథల్లో భారత భాగవతాల్లో మనం ఇంతవరకు చూసిన ఎగ్జాంపుల్స్ చూసుకుందాము. మొదటి మంత్రానికి ఎగ్జాంపుల్ మన కర్దముడు. భాగవతంలో కర్దముడు. రెండో మంత్రానికి ఎగ్జాంపుల్ మిగిలిన వాళ్ళందరూ. ఎవరెవరైతే సాధన చేసుకుంటున్నారో దేవహూతి లాంటి వాళ్ళందరూ. ఇంకసలు సాధన లేదు, ఏమీ లేదు. ధృతరాష్ట్రుల్లాంటి వాళ్ళందరూ మూడో మంత్రానికి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఇవే వేద మంత్రాలు. మొదటి మంత్రంలో వస్తుతంత్రంగా చెప్తాయి. ఉన్నదంతా ఈశ్వరమే. ఆత్మే వ్యాపించి ఉన్నది. అదొక్కటే ఉన్నది. ఒక్కటే ఉన్నది. ఇంకేమీ లేదు అని చెప్తూ ఉంటారు. ఆ వస్తువు వైపు నుంచే చెప్తూ ఉంటారు. అదంతా వస్తుతంత్రము. మనం అనుకున్నట్టు ఆ జగత్తు కనిపిస్తూ ఉన్నది అంటే అప్పుడది బుద్ధితంత్రం లేదా పురుషతంత్రము. ఇప్పుడు ఈ పురుషతంత్రాలు ఇక్కడి నుంచి చూపిస్తూ ఉంటారు. ఒక మొదటి మంత్రంలో మాత్రం వస్తుతంత్రం చూపిస్తారు. అక్కడ అదిగో ఒక బండరాయి ఉన్నది అంటే చూస్తున్న వాడికి అది చెట్టులాగా కనిపించొచ్చు. అది బండరాయిలాగా కనిపించొచ్చు. మనిషిలాగా కనిపించొచ్చు. ఇంకేమైనా కనిపించొచ్చు. వాడిష్టము. వాడున్నదంటే ఉంటుందది, లేదంటే లేదు. అది రకరకాలుగా ఉండొచ్చు. కదులుతున్నట్టు ఉండొచ్చు. కదలకుండా ఉండొచ్చు. వీడి బుద్ధిని బట్టి, పురుషుడిని బట్టి అది ఉన్నట్టుగా, లేనట్టుగా రకరకాలుగా అనిపిస్తుంది. అవి ఇక్కడి నుంచి రెండో మంత్రాల నుంచి చెప్తూ ఉంటారు. వీళ్ళకెట్లా అర్థమైతుంటే వీళ్ళ వైపు నుంచి చూపిస్తూ ఉంటారు. అయితే మొదటి మంత్రంలో మాత్రము ఉన్నది ఇట్లా ఉన్నది. ఎందుకు వీళ్ళని కూడా ఇట్లా ఉన్నదని నువ్వు చూస్తున్నావు గదా! ఇది గాదు ఉన్నది ఇదే అని చెప్పాలి. అక్కడికి తీసుకెళ్లడం కోసం వీళ్ళే అటు సైడ్ నుంచి బండరాయి సైడ్ నుంచి చూస్తే దానికేం మార్పు లేదు. చూస్తున్నవాడు దాన్ని ఏదనుకున్నా సరే బండరాయి దాని తీరునుంటుంది. అటువైపు నుంచి చూపించడానికి అసలు వీడు అటు సైడ్ రావట్లేదు. వీడు దానికి అపోజిట్ సైడ్‌లో నిలబడి దాన్ని వేరే రకరకాలుగా చూసుకుంటున్నాడు కాబట్టి, వీడి దగ్గరికొచ్చి వీడితో మాట్లాడుతూ వీడిని అటు నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళాలి. ఇంకా ఆ తంత్రం మొదలుపెట్టింది ఇక్కడ మన మంత్రము. అందులో మూడో మంత్రాన్ని చూసుకుంటున్నాము. అది పోయిన వారం కొంచెం అర్థం చూసుకున్నాము. ఇవాళ భాష్యం కూడా చూసుకుందాము. అథ ఇదానీం అవిద్వన్ నిందార్థః అయం మంత్రః ఆరభ్యతే. అవిద్వాంసులకు అజ్ఞానులను నిందించడం కోసమే అదే ప్రయోజనంగా ఈ మంత్రాన్ని మొదలుపెడుతున్నారు అని చెప్తున్నారు. అవిద్యను, అజ్ఞానాన్ని నిందిస్తున్నారు. అజ్ఞానము హేయము. అది వదిలిపెట్టవలసింది అని చూపిస్తూ ఉన్నారు. ఎవరికి చూపిస్తున్నారు? అటువంటి అజ్ఞానులు ఇదొచ్చి ఎట్లైనా వినరు. వింటున్న వాళ్ళు రెండో మంత్రం దగ్గరుంటారు. మొదటి మంత్రం దగ్గరున్న వాళ్ళు ఇక్కడికొచ్చి కూర్చొని వినవలసిన పని లేదు. రెండో మంత్రం వాళ్ళే వింటూ ఉంటారు. మూడో మంత్రం వాళ్ళు అజ్ఞానులు ఎందుకొస్తారు? వాళ్ళు గూడా రారు. మరెవరికి చెప్తున్నారు ఈ మూడో మంత్రం అంటే మళ్ళీ రెండో మంత్రం వాళ్ళ కోసమే, మందమధ్యాధికారుల కోసమే చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ లేరు. ఎంతో కొంత మీరు కొంచెం బాగుపడుతున్నారు. జాగ్రత్త మళ్ళీ జారకుండా ఉండండి అని చూపిస్తూ చెప్తూ ఉన్నారు. అందుకని అసలు ఈ స్థితి నిందనీయము, గర్హనీయము, తగినది గాదు, అటు వెళ్ళరాదు అని రెండో మంత్రం వాళ్ళకి మందమధ్యాధికారులకు చెప్పడము ఈ మూడో మంత్రం యొక్క ఉద్దేశము. అప్పుడేం జరిగిందంటే అసుర నామ లోకాలున్నాయిట. అవన్నీ అంధత్వాన్ని కలిగించే తమస్సుతో నిండి ఉన్నాయిట. అవన్నీ ఎవరు పొందుతారు అంటే, ఏకే జనాహ ఉన్నారో జన్మిస్తారు జంతువుల్లాగా. ఆత్మ గురించిన ఆలోచనే లేకుండా దాన్ని పోగొట్టుకుని ఉంటారు. ఆత్మ నాశం చేసుకుని, ఆత్మహాని చేసుకుని, అనాత్మలను పట్టుకుని కూర్చున్న జంతువులెవరున్నారో
వాళ్ళందరూ ఇదిగో ఈ లోకాలు పొందుతారు అని దానికి అర్థము. భాష్యం చూద్దాము. అసుర్యాః పరమాత్మ భావం అద్వయం అపేక్ష దేవాదయః అపి అసురాః అని మొదలుపెట్టారు. అసుర లోకాలంటే ఏవి? అంటే పాతాళాది లోకాలుంటాయి. రాక్షసులు, అసురులు, దానవులు, దైత్యులు వాళ్ళు వీళ్ళు అని ఉంటారు. అయితే దేవతల లోకాలుంటాయి. అవి అసుర లోకాలు గాదు. అసురులుండే లోకాలు వేరు. దేవతలుండే లోకాలు స్వర్గం మొదలైన లోకాలు, బ్రహ్మదేవుడిలాగా మొత్తం పైనున్నవన్నీ దేవతల లోకాలు, దైవీ లోకాలు, ఇంకా కిందున్నవన్నీ ఆసురీ లోకాలు అని చెప్పుకోరాదు. లోకాలన్నీ ఆసురీ లోకాలే. ఎందుకు? అన్నీ అసువులలో రమించే లోకాలే. అసువులలో ప్రాణాలతో ఉంటారు వాళ్ళు. జనాలు జన్మించి ఉన్నారు కాబట్టి, ఆత్మ వాళ్ళకు తెలియదు గాబట్టి, వాళ్ళు ఏదో ఒక లోకాన్ని భావిస్తూ ఉంటారు. ఏ లోకం దాకా వెళ్ళినా సరే, పరమాత్మ భావము, అద్వయము వాళ్ళకు తెలియదు. వాళ్ళు ద్వైతాన్నే చూస్తారు. బ్రహ్మలోకం దాకా వెళ్ళినా గూడా బ్రహ్మదేవుడు గూడా నేను వేరు, నన్ను కన్నా పరమాత్మ వేరు అని ద్వైతమే చూస్తాడు. రెండుగా చూస్తుంటాడు. అట్లా చూసే ఏ లోకమైనా సరే, ఆ అద్వయమైన పరమాత్మ భావాన్ని ఇంకా కోరుతూనే ఉంటుంది. నాకివి కావాలి, అవి కావాలని కోరుకోవడమో, ఏదో భూమి మీద ఉన్న వాళ్ళందరూ నాకు ప్రమోషన్ గావాలి, డబ్బులు గావాలి, ఆస్తులు గావాలి, ఇంకేంటో గావాలి, పిల్లలు గావాలి, ఫలానా ఇల్లు కావాలి, వాకిలి కావాలని ఏవో కోరుకుంటుంటారు. ఇవి కాక అసలు పోనీ ఇవన్నీ దాటుకుంటూ బ్రహ్మలోకం దాకా వెళ్తే గూడా, బ్రహ్మ గూడా మళ్ళీ ఇదిగో నేను సృష్టి చేయాలి, ఎట్లా చేయాలో మర్చిపోయాను, కొంచెం నాకు హెల్ప్ చేస్తావా? మళ్ళీ జ్ఞాపకం వచ్చేలాగా చూస్తావా? సృష్టి చేయాలన్న ఉద్దేశమున్నది. అయ్యో! నాకు చేయడానికి రావట్లేదే, నాకు హెల్ప్ చేస్తావా? అని అది గూడా ఆ లోకంలో గూడా ఆయన గూడా అడుగుతూనే ఉంటాడు. ఏదో ఒకటి పరమాత్మని అడుగుతూ ఉండే లోకాలే ఇవన్నీ. పరమాత్మ నేనే అన్న ఆలోచన లేని లోకాలు. కాబట్టి వాళ్ళు అంత దూరం వెళ్లి కూడా పరమాత్మనేదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఒకటి. రెండోది పరమాత్మ నేనే అన్న జ్ఞానం కావాలి అని అపేక్షిస్తుంటారు. ఒకటి ఈ లోకంలో నాకేంటో కావాలి అని కోరుతుంటారు. 2 ఆ పరమాత్మ గూడా కావాలి అని కోరుకుంటుంటారు. ఇంకా పరమాత్మ గూడా వాళ్ళకి దొరకడు. అసలు లోకంలో కోరుకున్నవన్నీ వాళ్ళకెట్లైనా రావు. వాళ్ళ కర్మ ఫలాను రూపంగా ఏమైనా ఉంటే ఉంటాయి. లేదా పరమాత్మను కోరుకుంటే పరమాత్మ గూడా ఆ రకంగా వీళ్ళు కోరుకున్న విధంగా దొరికేదేం లేదు. దొరికితే మళ్ళీ నాకు పరమాత్మ కావాలి అనెందుకు అడుగుతారు. ఆ రకంగా ఉన్న వాళ్ళందరూ పరమాత్మను పోగొట్టుకుని ఉన్న వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్న జనాలు, ఆత్మను పోగొట్టుకున్న జనాలందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడ అందరూ ఆసురీ లోకాల్లోనే ఉన్నారు ఇంకెళ్ళని చెప్పారాయన. దేవాదులతో సహా మొదలుపెట్టి అన్నీ ఆసురీ లోకాలే. దైవీ లోకాలు ఎక్కడున్నాయి? పైగా దైవం అన్నదానికి వేరే అర్థమున్నది. తర్వాత చూసుకుందాము. కాబట్టి తేషాంచ స్వభూతాః లోకాః అసుర్యాః నామ వాళ్ళు ఏవేవి చూస్తూ ఉంటారో వాళ్ళ చేత వాళ్ళు ఊహించిన విధంగా కల్పించబడ్డ లోకాలివన్నీ. వాళ్ళు ఏవేవి స్వయంగా కల్పించుకుంటూ ఉన్నారో ఆ స్వభూతమైన వాళ్ళ చేత కల్పించబడ్డ లోకాలివన్నీ. అసలిక్కడ నామ శబ్దః అనర్థకః నిపాతః అసలు ఇది నిపాతము. నామ అన్న పదము నిపాతము. దానికి వేరేగా స్పెషల్‌గా అర్థమేం లేదు. ఆసురీ లోకాలంటే ఏవి? ఎంత దూరం వెళ్ళినా సరే, నువ్వు ఎంతగా సాధన చేసినా సరే, ఇంకా భగవంతుడు కావాలి అని ఇంకా అపేక్షిస్తూనే ఉన్నావంటే, నువ్వు ఇంకా లోకంలోనే ఉన్నావని అర్థము. ఏ లోకంలో ఉన్నా సరే నువ్వు ఊపిర్లతోటే ఉంటావు. నువ్వు ఇంకా జన్మించే ఉన్నావనే అర్థం. ఏదో కోరుకుంటున్నావంటే దేవుడు గావాలని, భగవంతుడు గావాలని నువ్వు కోరుకున్నా గూడా ఇంకా కోరుకుంటూనే ఉన్నావు గాబట్టి నువ్వు భగవంతుడు అవ్వలేదు. కాబట్టి నువ్వు జన్మించే ఉంటావు, అసువులతో ఉంటావు. కాబట్టి నువ్వు ఆసురీ లోకంలోనే ఉన్నావు. తే లోకాః కర్మఫలాన్ని లోక్యంతే, దృశ్యంతే, భుజ్యంతే ఇతి జన్మాని. లోకాలంటే ఏంటో చూద్దాం ఇప్పుడు.
అసుర్యాహ నామ తే లోకాహ అని చెప్పారు కదా! అసుర్యా నామ అంటే ఏవి? అన్నీ అవే. ప్రతిదీ అదే. నువ్వింకా కోరుకుంటున్నావంటే, పరమాత్మ కావాలి అని కోరుకుంటున్నావంటే ఇంకా దక్కలేదని అర్థం. కాబట్టి నువ్వు లోకంలోనే ఉన్నావు. లోకం అంటే ఏంటో చూద్దాం. లోకాలు అంటే కర్మ ఫలాలను లోక్యంతే చూస్తూ ఉన్నవన్నీ. కర్మ ఫలాలను చూస్తూ ఉన్నవన్నీ, ఆలోకనం చేస్తూ ఉన్నవన్నీ, దర్శనం చేస్తూ ఉన్నవన్నీ, అంటే అనుభవిస్తూ ఉన్నవన్నీ, అంటే అనుభవించేదేవి జన్మలన్నీ. లోకాలంటే జన్మలు. ఎవడి లోకం వాడిదే అంటే ఎవడి జన్మ వాడిదే అని అర్థం. ఎవడి లోకం వాడిదే అంటే లోకాలు మళ్ళా సెపరేట్‌గా ఎక్కడో ఉన్నాయి గాదు. లోకం అంటే జన్మ. నువ్వు ఆలోకనం చేస్తుంటే అది కలుగుతూ ఉన్నది గదా నీకు. కలుగుతూ ఉన్నదేమి? జన్మ. కాబట్టి వాళ్లకు ఆసురీ లోకాలు అంటే అసువులతో ఉండే జన్మలే వస్తాయి అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ లోకాలన్నీ ప్రతి లోకం ఎవడి లోకం వాడిదే సరే గాని ప్రతి లోకము ఏ లోకమైనా సరే ఎట్లా ఉంటుంది అంటే అంధేన తమసా వృతాహ లోకాలవన్నీ. కటిక చీకట్లతో, గుడ్డి చీకట్లతో నిండి ఉన్నవి ప్రతి లోకం ఏ లోకమైనా అంతే. ఎట్లా? అంధేన అదర్శనాత్మకేన అజ్ఞానేన తమసా ఆవృతాః ఆచ్ఛాదితాః లోకాః తే. అంధేన దర్శనం అవుతున్నదా నీకు ఆత్మ దర్శనము? కాలేదు కదా! ఆత్మను చూడలేని గుడ్డితనంతో ఉన్నది అంధత్వం కాక ఏమి? ఆత్మని దర్శనం చెయ్యలేవు. అనాత్మలు మాత్రం చూడగలవు. కళ్ళుండి గుడ్డి వాళ్ళంటే ఇంక వీళ్ళే. అనాత్మలు మాత్రం చూస్తుంటారు. అవే కళ్ళతో, అదే బుద్ధితో, అదే మనసుతో, అదే ఆత్మ ఇచ్చే శక్తితో వీటన్నిటిని చూస్తుంటారు. కళ్ళున్నాయనుకుంటారు. గుడ్డివాళ్ళు ఆత్మని మాత్రం చూడలేరు. కాబట్టి అదర్శనాత్మకమై ఉండడం చేత అవన్నీ అంధలోకాలు. ఆ అంధత్వము ఎందుకు కలిగింది? అజ్ఞానం వల్ల కలిగింది. ఆత్మనెందుకు దర్శనం చెయ్యలేరు అంటే, ఆత్మ జ్ఞానం లేదు. అనాత్మ జ్ఞానం మాత్రం ఉన్నది బాగా. ఆ అజ్ఞానం వల్ల అనాత్మ జ్ఞానమే అజ్ఞానం. ఆత్మ జ్ఞానం లేకపోవడం అజ్ఞానం. ఆ అజ్ఞానం అనే తమస్సు చీకట్లతో ఆవరించబడి, కప్పబడి ఉంటాయి ఈ లోకాలన్నీ, జన్మలన్నీ. ప్రతి జన్మ, ప్రతి వాడు ఆత్మని దర్శించలేక అనాత్మలన్నిటిని మాత్రం చూస్తూ, ఆత్మని చూడలేడు కాబట్టి గుడ్డివాడు. ఆత్మ జ్ఞానం లేదు గాబట్టి చీకట్లతో ఉన్నవాడు. అటువంటి గుడ్డి చీకట్లతో నిండి ఉన్న జన్మలవన్నీ. వాటిని లోకాలని పిలుస్తున్నాం. ఎందుకంటే, వాడివన్నీ లోకాలని చూస్తుంటాడు గాబట్టి, వాడి లోకము. వాడు దేన్ని లోకనం జేస్తున్నాడో, ఆ లోకము వాడి జన్మ. ఇప్పుడు అటువంటి తాన్ స్థావరాంతాన్ ప్రేత్య త్యక్త్వా ఇమం దేహం అభిగచ్చంతి యథా కర్మ యథా శ్రుతం. తాన్ అంటే ఏవి? ఆ లోకాలు బ్రహ్మ దగ్గర నుంచి స్తంభం వరకు, బ్రహ్మం దగ్గర నుంచి స్తంభం వరకు స్థావర పర్యంతము. బ్రహ్మలోకం దగ్గర నుంచి గడ్డి పరకల వరకు ఏ జన్మ అయినా సరే ఇంతే విషయము. మనుషుల గురించి ఒక్కళ్ళ గురించే గాదు. మనుషులు లేదు, రాళ్ళు లేదు, రప్పలు లేదు, స్తంభాలు లేవు, చెట్లు లేవు, గడ్డి లేదు, పిట్టలు లేదు, అన్ని ప్రతివి అన్ని ఏవేవైతే ఆత్మ దర్శనం చెయ్యలేవో అవన్నీ గుడ్డి లోకాలు. ఏవేవైతే ఆత్మజ్ఞానం లేకుండా ఉన్నాయో అవన్నీ చీకట్లతో నిండిన లోకాలు. అంతవరకు మొత్తం అన్నీ వస్తాయి. ఏవి వస్తాయి నాకు? నాకే లోకాలొస్తాయి? ఏ లోకాలొస్తాయండి నాకు? అంటే నువ్వు యథాకర్మ నువ్వు జేసుకున్న కర్మలను బట్టి, యథాశ్రుతం నీకున్న జ్ఞానాన్ని బట్టి. నీకెంత జ్ఞానం కలిగింది ఆ ఉన్న లోకంలో ఏదో ఒక లోకం ఇప్పుడు ప్రతి జన్మ ఒక లోకం. ఏదో ఒక లోకంలోకి పోయి పడుతున్నావు గదా! ఏదో ఒక లోకంలో పోయి పడతావు. ఒక్కొక్కసారి ఋషులుండే లోకంలో పడతావు. అంటే ఏంటి? జ్ఞానంతో ఉన్న లోకంలో పడతావు. ఒక్కొక్కసారి బుద్ధున్న లోకంలో పడతావు బ్రహ్మలోకంలో. ఒక్కొక్కసారి ఏదో కర్మలున్న లోకంలో పడతావు మనుషుల లోకంలో. ఒక్కొక్కసారి కర్మలు గూడా లేకుండా మరీ
జడంగా ఉన్న లోకంలో పడతా వెళ్ళు రాళ్ళు రప్పలుగా ఏదో ఒక జన్మ. అందులో నీ జ్ఞానాన్ని బట్టి, నువ్వు చేసే కర్మను బట్టి ఏదో ఒక లోకాన్ని చెందుతావు. ఇమం దేహం త్యక్త్వా ఈ రూపాన్ని వదిలిపెడతావు. ప్రేత్య మళ్ళీ బయలుదేరుతావు. నువ్వు ఆ జన్మలో, ఆ లోకంలో ఏమి సాధించుకున్నావు? ఏ కర్మలు ప్రారబ్ధంగా తయారు చేసుకున్నావు? ఎంత జ్ఞానాన్ని తయారు చేసుకున్నావు? సంపాదించుకున్నావు? నువ్వు చేసుకున్న కర్మలు, నువ్వు సంపాదించుకున్న జ్ఞానము దీన్ని బట్టి తర్వాత మళ్ళీ ఇంకో లోకం అట్లాడితే నీకు తయారవుతుంది. నువ్వే తయారు చేసుకుంటావు కూర్చొని. ఎందుకు నువ్వే తయారు చేసుకుంటావు? స్వభూతాహ లోకాహ అవన్నీ. నువ్వే తయారు చేసుకునే, నువ్వే కల్పించుకునే నీ లోకాలు. నువ్వు నీ కర్మల్ని బట్టి, నీ తెలివితేటల్ని బట్టి నువ్వే లోకాలన్నీ తయారు చేసుకుంటావు. అవన్నీ లోకనం చేస్తుంటావు. కాబట్టి అవన్నీ నీకు కనిపిస్తుంటాయి. అందులో నువ్వేవో అనుభవాలు అనుకుంటావు. అనుభవిస్తూ ఉంటావు. ఆ జన్మలన్నీ తెచ్చుకుని ఆ లోకాలన్నీ నువ్వే అనుభవిస్తూ ఉంటావు. ఇంతకీ ఎవరు వీళ్ళు? ఆ రకంగా గుడ్డి చీకట్లతో నిండి ఉన్న ఆసురీ లోకాలన్నిటిని తెచ్చుకుని అందులోకి పోయేవాళ్ళెవరు? ఏకే చ ఆత్మహనః ఆత్మానం ఘ్నంతీతి ఆత్మహనః. ఎవరైతే ఆత్మను నాశనం చేసుకున్నారో, పోగొట్టుకున్నారో, ఆత్మహాని చేసుకున్న వాళ్ళెవరున్నారో, తమను తాము చంపుకున్న వాళ్ళెవరున్నారో, అనాత్మలను పట్టుకున్న వాళ్ళు, ఆత్మలను పోగొట్టుకున్న వాళ్ళందరూ ఇంకింతే జన్మలు పట్టుకుంటారు. వాళ్ళే కట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళే కట్టుకున్న ఆ జన్మల్ని పట్టుకుని ఏంటో ఆత్మని పోగొట్టుకుని ఉంటారు. ఏ ఎవరు వాళ్ళు? తే జనాః అదిగో జనాః అని చెప్పట్లేదా? ఎన్నిసార్లు చెప్తాను జనాః జంతువులు. వాళ్ళు ఏ అవిద్వాంసః విద్వత్ లేదు, జ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం లేదు, విద్య లేదు, బ్రహ్మ విద్య. అట్లాంటి వాళ్ళందరూ అవిద్వాంసులు. కథంతే ఆత్మానం నిత్యం హింసంతి. వాళ్ళు నిత్యము ఆత్మని హింసించుకుంటున్నారని ఎట్లా చెప్పగలవు? ఎందుకు? అవిద్యా దోషేణ. అవిద్య అన్న దోషమున్నది వాళ్ళలో. దాంతో వాళ్ళు విద్యమానస్య ఆత్మనః తిరస్కరణాత్. ఎప్పుడూ తెలుస్తూ ఉండే ఆత్మని వాళ్ళు తిరస్కరిస్తూ ఉంటారు. విద్యమానస్య తెలుస్తూ ఉంటుంది. కొత్తగా ఆత్మ నీ గురించి నీకు తెలియాలా? నువ్వే అయి ఉంటే. తెలుస్తూ ఉన్న నిన్ను నువ్వు పట్టించుకోకుండా ఉంటే, నీ స్వరూపాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావు. నువ్వు కానీ అసత్ స్వరూపాలన్నిటిని పట్టుకుంటున్నావు. అది నేననుకుంటున్నావంటే, అది అవిద్య వల్లే గదా మరి. ఆ అవిద్య అన్న దోషం చేత విద్యమానమైన ఆత్మని నువ్వు నీ స్వరూపాన్ని నువ్వు తిరస్కరిస్తూ ఉంటే, ఇంక దాన్ని ఆత్మహత్య అనకి ఏం చేస్తాము? దాని పేరే ఆత్మహత్య. విద్యమానస్య ఆత్మనః యత్ కార్యం ఫలం అజరామరత్వాది సంవేదనాది లక్షణం తత్ హతస్యైవ తిరోభూతం భవతి ఇతి ప్రాకృతాః అవిద్వాంసః జనాః ఆత్మహనః ఇతి ఉచ్యంతే. విద్యమానస్య ఆత్మనః ఎక్కడండి? బానే చెప్తావు సిద్ధాంతి నువ్వు. ఎక్కడ తెలుస్తున్నది? ఆత్మహత్య నాకు చేసుకోవాలని లేదు. నిజంగానే నాకు ఆత్మ కావాలనే ఉన్నది. నా స్వరూపం నాకు తెలుసుకోవాలని ఉన్నది. దాన్ని ఎట్లా తెలుసుకుంటాను నేను? పైగా నేను పోగొట్టుకున్నానని నువ్వెట్లా చెప్తావు? నేను నా ఆత్మను పోగొట్టుకున్నానని నువ్వెట్లా చెప్తావు? అంటే చెప్తా బట్టు. చూపిస్తాను. ఎగ్జాంపుల్ చూపిస్తాను. నీ ఆత్మను నువ్వు పోగొట్టుకున్నావని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. విద్యమానస్య ఆత్మనః. ఆత్మకు ఉండే లక్షణాలేవి? దానికొక కార్యం ఉంటుంది. ఎప్పుడూ ఉండే వేద్యమైన వస్తువు, భూత వస్తువు ఆత్మ. దానికుండే లక్షణమేమి? ఒక ఫలముంటుంది కార్యంగా. అజరామరత్వం అని ఉంటుంది. జర ఉండరాదు, వార్ధక్యం ఉండరాదు. అంటే శిథిలమైపోవడము, వికారాలు, క్షయము, నాశము ఉండరాదు. మరణత్వము, మృతత్వం ఉండరాదు. జర
మృతత్వము 2 ఉన్నాయంటే, జర మరణాలున్నాయి అంటే, అది ఆత్మ లక్షణం కాదు. ఆ ఆత్మ లక్షణమేమి? దానికి జర లేదు, మరణము లేదు. అది అజర, అమర. నువ్వు అజర, అమర అని చెప్పుకోగలవా? అమ్మో! నేను చస్తున్నానండి అనుకుంటే తిరుగుతావు. అమ్మో! కళ్ళు పని చేయట్లేదండి, పెద్దవాడినయ్యానండి, ముసలమ్మనయ్యానండి అని చెప్పుకుంటూ తిరుగుతావు. అజర, అమర అన్న లక్షణము ఆత్మ లక్షణము. నీ లక్షణం నీకు తెలుస్తున్నదా? నువ్వు కాని అనాత్మ లక్షణమైన క్షయము, మరణము అవన్నీ నావి అని అనుకుంటున్నావంటే మరి నీ ఆత్మను నువ్వు తిరస్కరించుకోవట్లేదు? అసలది నీకు తెలియనే తెలియట్లేదు. అజర అమరత్వం అన్న సంవేదనము, వేదనం అంటే తెలుసుకోవడము. సమ్యక్ కంప్లీట్‌గా నువ్వు దాన్ని తెలుసుకుంటున్నావా? నాకు మృత్యువు లేదు, నాకు మార్పులు లేవు, వికారాలు లేవు, నాశము లేదు అన్నది నీకు తెలుస్తున్నదా? దాన్ని తెలుసుకోవు. అనాత్మ విషయాలన్నిటి గురించి తెలుసుకుంటూ ఉంటావు. అనాత్మ సంవేదనం బాగా ఉన్నది. ఆత్మ వేదనం లేదు. మరి నువ్వు ఆత్మహత్య చేసుకోక ఏం చేసుకొని కూర్చున్నావు? తత్ హతస్య ఇవ తిరోభూతం భవతి. ఇంక నువ్వు పట్టించుకోకపోతే నీ ఆత్మ నీకు తెలియకుండా ఉన్నది. కాబట్టి దాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. దాన్నే ఇంక చచ్చిపోయిన వాడు లేకుండా పోయినట్టు. తెలియట్లేదు వాడింకా పలకట్లేదు, ఉలకట్లేదు, లేనట్టే ఉన్నాడంటే చచ్చిపోయాడని అనుకున్నట్టు. నీ ఆత్మ నీకు తెలియట్లేదు గాబట్టి, దాన్ని నువ్వు పోగొట్టుకున్నావు గాబట్టి, అది నీకు చచ్చిపోయినట్టే లెక్క. నువ్వు పట్టించుకోకపోతే అది నీకు లేనట్టే లెక్క గదా! కాబట్టి నీ ఆత్మను నువ్వే చంపేసుకున్నట్టు లెక్క. ఆ ఆత్మ టెక్నికల్లీ చావదు. దానికి చావేమీ లేదు. కానీ, నువ్వు దాన్ని పట్టించుకోకపోతే నువ్వు దాన్ని చంపేసుకున్నట్టే. అది తిరోభూతమై ఉన్నది. నీకు తెలుస్తున్నదా? పైకొచ్చి కనపడి. ఎవరికుంటుందిట్లా? ప్రాకృతాః. ప్రకృతి నుంచి వచ్చిన వాళ్ళుంటారు. ప్రకృతి నుంచి వచ్చిన ప్రాకృతమైన తయారు చెయ్యబడ్డ ఈ రూపాలన్నీ చూసుకుని, అది నేను అని అభిమానం పెంచుకుని ఉన్న అవిద్వాంసులు, ఆత్మ విద్యను పోగొట్టుకున్న వాళ్ళు, ఆత్మజ్ఞానం పోగొట్టుకుని, అనాత్మ విజ్ఞానమంతా పట్టుకున్న వాళ్ళు అవిద్వాంసులు. జనాలు జననము జన్మించి కూర్చున్నారు అంత మాత్రం చేస్తారు. వాళ్ళు ఆత్మహనః ఆత్మను హననం చేసుకున్నారు. ఆత్మ హాని చేసుకున్నారు. ఆత్మ ఉపసంహరించబడ్డది. అది తిరోధానమై ఉన్నది అని ఉచ్యంతే. తేన హి ఆత్మహనన దోషేణ సంసరంతి తే. దానివల్ల ఈ ఆత్మహనన దోషం ఎన్ని దోషాలిక్కడ? అవిద్యా దోషం వల్ల ఆత్మహత్యలు, ఆత్మహత్య దోషం వల్ల సంసారాలు కలుగుతూ ఉంటాయి. వాళ్లకు. అందుకని ఏకే ఆత్మహనః జనాః ప్రేత్య పోతారు. మళ్ళీ కొత్తగా వాళ్ళే పుట్టించుకున్న, కల్పించుకున్న లోకాల్లోకి చేరుతుంటారు. ఏ లోకమైనా గుడ్డి చీకట్లతో నిండి ఉంటుంది. గుడ్డితనం ఎందుకు? అంధత్వం. ఆత్మను చూడలేవు. తమస్సు చీకట్లతో ఎందుకుంటుంది? ఆత్మజ్ఞానం లేదు, ప్రకాశం లేదు. అవన్నీ ఆసురీ లోకాలు. ఎందుకు? అసువులలో రమించే లోకాలు. సురత్వము ప్రకాశమన్నది, స్వయం ప్రకాశమన్నది లేదు. స్వయం ప్రకాశకమైన ఆత్మని ఇంకా చూడాలి, చూడాలి అని అనుకుంటూ ఉంటారు గాబట్టి వీళ్ళందరూ గూడా అక్కడే ఉంటారు. ప్రతి ఆళ్ళు ఇంతే. అని ఆ మంత్రానికి భాష్యం చెప్పి, యస్య ఆత్మనః హననాత్ అవిద్వాంసః సంసరంతి తద్విపర్యయేణ విద్వాంసః ముచ్యంతే అనాత్మహనః తత్కీదృశం ఆత్మతత్వం ఇతి ఉచ్యతే. ఎవరి యొక్క ఆత్మనః హననాత్ ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎవరి ఆత్మను వాళ్ళు చంపుకొని అనాత్మలన్నిటిని పట్టుకొని ఉన్న అవిద్వాంసులున్నారో వాళ్లకు ఏం జరిగిందో పైన చూసుకున్నాము. ఇప్పుడు వాళ్ళు మాటి మాటికి సంసారం తెచ్చుకుంటారు. సంసారంలో ఆ లోకాలన్నీ పుట్టించుకుంటారు. వాళ్ళు ప్రతి జన్మ ఒక లోకము. ఎవడి లోకం వాడిది. ఆ లోకాల్లో వాళ్ళేంటో అనుభవిస్తుంటారు. ఇంకంతేనా మరి వాడి బతుకు? కాదు. మన ప్రోగ్రామ్ ఒకటున్నది. ఇక్కడున్నావురా అని చెప్పడంతోటి అయిపోలేదు. వీడిని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావాలి. 3 నుంచి 1కి తేవాలి.
కాబట్టి మళ్ళీ 4 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మన కథ. మొత్తం ఎంత కథ అంటే అంతా ఇంత గాదు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత కథ మొదలైతుందంటే, వీడిక్కడి దాకొచ్చాడు జనుడు. జంతువు వాడు. ఆత్మహత్య చేసుకున్న జంతువును ఇక్కడి దాకా తీసుకెళ్ళాలి. అంతా నువ్వేరా అని వాడికర్థమయ్యేలాగా చెప్పాలంటే ఎంత చెప్పాలి? కాబట్టి 4 మంత్రం దగ్గర నుంచి మొదలుపెడుతున్నారు. చాలా మంచి మంత్రం. నాకెంత ఇష్టమో ఈ మంత్రము. చాలా ముద్దొచ్చే మంత్రం. తద్విపర్యయేణ ఒకవేళ ఆత్మహత్యలు చేసుకోడు వాడు. నాకిష్టం లేదండి ఆత్మహత్య, వద్దు అనుకునేవాడెవడైనా ఉంటే, ఈ అవిద్య కాదండి, నాకు విద్య కావాలి అనుకునేవాడెవడైనా ఉంటే, ఆ రకంగా అవిద్యకు, ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ఉన్నవాడెవడైనా విద్వాంసుడుంటే, వాడేం జేస్తాడు, వీటిలో నుంచి బయటపడతాడు. సంసారంలోకి పోయి జారి పడడు. సంసారంలో నుంచి బయటపడతాడు ముచ్చంతే. అట్లాంటి వాళ్ళు బయటపడతారు. వాళ్ళెవరు? వీళ్ళకి ఆపోజిట్ పీపుల్. ఈ ఆత్మ హననం చేసుకునే వాళ్ళకి ఆపోజిట్‌గా వీళ్ళు అనాత్మ హననం చేస్తారు. అనాత్మను సంహరిస్తారు. అనాత్మని ఉపసంహారం చేస్తారు. ఆత్మను పట్టుకుంటారు. ఆత్మని ఉపసంహారం చేసి, ఆత్మని తిరస్కరించి, ఆత్మని హననం చేసి, దాన్ని హింసించుకొని, దాన్ని చంపేసుకొని, అనాత్మలను పట్టుకునే వాళ్ళు మళ్ళీ, మళ్ళీ సంసారాలు పొందుతుంటారు. అయితే అనాత్మని చంపేసిన వాళ్ళు ఆత్మను పొందుతారు. ఆత్మను చంపేస్తే అనాత్మ, అనాత్మను చంపేస్తే ఆత్మ. ఇప్పుడు కీదృశం ఆత్మతత్వం. ఈ ఆత్మతత్వం ఎట్లా ఉంటుంది అని వీడికి చెప్పాలి. వీడికి వద్దండి నాకు ఈ సంసారము. నాకు మోక్షం కావాలి. నేను విద్వాంసుడిని, అవిద్వాంసుడిని గాదు. నేను ఆత్మహత్యలు చేసుకోను. అనాత్మహత్య చేస్తాను. అనాత్మహత్య చేయడానికి రెడీగా ఉన్నాను. ఆత్మహత్య చేసే ఉద్దేశం లేదు. ఇప్పుడు ఆత్మను ఎట్లా తెలుసుకోవాలో చెప్తారా? అది ఆత్మ కీదృశం ఎట్లా ఉంటుందో ఆత్మతత్వం అని అడిగితే చెప్తా పట్టు అని 4 మంత్రం మొదలైతుంది. ఎంత అందమైన మంత్రం అంటే ఇది ఎవరికి చెప్తున్నారని ఒకసారి చూసుకుందాం. అనేజత్. ఏ జత్ ఉన్న వాళ్ళకి అనేజత్ గురించి చెప్తున్నారు. ఏ జత్ ఉన్న వాళ్ళెవరు? ఏ జనం అంటే ఏ జనము? తెలుగులో ఏ జనము అని అడుగుతాం గదా! ఎవరు ఏ జనమని. ఆ రకంగా ఏ జనమని సంస్కృతంలో దానికి అర్థమేమి అంటే కదలడము అని అర్థము. ఏ జనం అంటే కదలడము. కదిలిపోవడము ఏ జనము. ఇప్పుడు ఈ కథంతా ఎవరికి చెప్తున్నారంటే మొత్తం మహాభారతం మొత్తం ఎవరికి చెప్పాల్సొస్తుంది అంటే ఈ ఏ జనమున్న జనులున్నారు గదా! ఏ జనమైతే ఏ జనంతోటుంటారో కదిలిపోతూ ఉంటారో వాళ్ళని కూర్చోబెట్టి చెప్పవలసి వస్తుంది. ఎవరు? అట్లాంటి వాళ్ళందరికీ ఒక లీడరు జనమే జయుడనున్నాడు. జనం వాడు జన్మించాడు. వీడు. వాడు జనాహలో ఉంటాడు. జన్మించాడు వాడు. ఆత్మహత్య చేసుకున్నాడు మనవాడు. ఇప్పుడు వాడు ఏ జత్వంతోటుంటాడు. వాడు కదిలిపోతుంటాడు. కాబట్టి వాడి పేరేమి? మూడో మంత్రం, 4 మంత్రాన్ని కలిపి మూడో మంత్రంలో చెప్పిన వాళ్ళందరినీ మొదటి మంత్రానికి తీసుకెళ్లడం కోసం 4 మంత్రం దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటూ మన ఈశావాస్యోపనిషత్తు ఏం చెప్తున్నదో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్‌లేట్ చేసి మన వ్యాసుల వారు ఏ జనం అని ఒక ఆయనున్నాడు. జనమే జయుడు అని. జనం అంటే జన్మించాడు. వాడికి ఏ జనం ఉంటుంది. కదిలిపోతుంటాడు. వాడిని కూర్చోబెట్టి ఇటువంటి కదలికలు లేని అనేజత్ అయిన ఏకమైన ఆ వస్తువు గురించి చెప్పాలి. మొదటి మంత్రంలో ఉన్న విషయం గురించి చెప్పాలి. అందుకనే మొత్తం మహాభారతం అంతా వాడి కోసమే ఉన్నది. జనమే జయుడంటే ఆ జనం ఏ జనం? ఆ ఏ జత్ తోటి ఉన్న జనం నుంచి వచ్చిన వాడు ఇంక అందరూ వాళ్ళే. మెజారిటీ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఈ మొదటి మంత్రాన్ని ఎవరికి చెప్పారంటే భగవంతుడు కపిలుడికి చెప్పాడని ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. రెండో మంత్రం ఎవరికి చెప్పారంటే కపిలుల వారే మన భగవంతుడే దేవహూతికి చెప్పాడని చెప్పుకున్నాము. కావాలంటే
కృష్ణుల వారు అర్జునుడికి చెప్పాడు. వాళ్ళందరూ అట్లా అక్కడ రెండో మంత్రం దగ్గరుంటారు. మూడో మంత్రం దగ్గరున్న వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకొని కూర్చున్న వాళ్ళందరూ అసలు వినను కూడా వినరు. వాళ్ళకి చెప్పడానికి అంధ తమస్సుతోటి నిండి ఉన్న లోకాలు అంటే జన్మలతో ధృతరాష్ట్రుల్లాగా ఉంటారు. అయితే అక్కడి నుంచొచ్చిన వాళ్ళు జనమేజయులుంటారు. ఈ జనమేజయులకు చెప్తూ ఉన్న విషయము మొత్తం మహాభారతం చెప్పాలి. ఏదో కొంచెం భగవద్గీత చెప్తే సరిపోదు. ఏదో కొంచెం భగవద్గీత చెప్తే వాళ్ళకర్థం కాదు. వాళ్ళకి మొత్తం మహాభారతం చెప్పాలి. కాబట్టి ఇంక అక్కడి నుంచే మహాభారతం మొదలుపెడుతున్నారు ఇక్కడ ఈ మంత్రంలో. అనేజత్ ఏకం మనసః జవీయః నయేనత్ దేవాః ఆప్నువన్ పూర్వం అర్షత్ తద్ధావతః అన్యాన్ అత్యేతి తిష్టత్ తస్మిన్ అపః మాతరిష్వా దధాతి అని ఆ మంత్రము. అది అనేజత్ దానికి కదలికలు లేవు. అది కదలదు. అది నిశ్చలము. అది స్థాణువత్ అచ్చలం ధ్రువం. అది ఏకం ఒకటి ఉన్నది. అయిపోయింది. అర్థమైందా? కాలేదు. సరే. అదే మనసః జవీయః మనసు కన్నా వేగంతో కదులుతుంటుంది. ఇప్పుడే గదా! ఇక్కడే గదా! కదలదని చెప్తివి. నిశ్చలంగా ఉంటుంది అనేజత్ అని చెప్తివే. మళ్ళీ మనసు కన్నా జవీయమని ఎందుకు చెప్తున్నావు? జవము, జవీయము, జవిష్టము అని 3 ఉంటాయి. గుడ్, బెటర్, బెస్ట్ లాగా. ఇందులో జవీయం అంటే కంపారిటివ్. కంపారిటివ్‌లీ అది మనసు కన్నా వేగంగా ఉంటుంది అని చెప్తావు. మళ్ళీ ఇక్కడే అనేజత్ అని చెప్తావు. ఏదర్థం చేసుకోవాలి అని అడిగితే, ఈ 2 నువ్వు సమన్వయం చేసుకుంటే ఉన్నది ఏకం అని తెలుస్తుంది. మధ్యలో చెప్పింది అందుకనే ఏకమని. అది అనేజత్ లాగా ఉంటుంది. మనసః జవీయః లాగా ఉంటుంది. కానీ అది ఏకమై ఉన్నది. అదట్లా సమన్వయం చెయ్యగలదు. నువ్వు చేయగలవా అట్లా? అదన్నీ అట్లానే చేస్తుంది. అది ప్రతిదీ అట్లానే సమన్వయం చేస్తుంటుంది. అదేం చేస్తుంది? ఆకాశము, భూమి అని 2 వేరు వేరు తత్వాలని కలిపి ఉంచుతుంది. భూమి వృధాగా ఉంటుంది. అది దాన్ని తాకొచ్చు, దాన్ని వాసన చూడొచ్చు, దాన్నేమైనా జేయొచ్చు. ఆ ఆకాశాన్ని తాకలేవు, చూడలేవు, దాన్ని స్పృశించలేవు, ఏం చేయలేవు. దీనికి అపోజిట్ లక్షణము. ఈ 2 పరస్పరమైన విరుద్ధమైన వాటిని కలిపి ఉంచుతుంది. కానీ వేరుగా ఉంచుతుంది. సరే పోనీ ఆ 2 పక్కన పెడదాము. నీరు, నిప్పు చూద్దాము. నీరుంటే నిప్పు ఆగిపోతుంది. నిప్పున్నదంటే నీరు ఆవిరైపోతుంది. అయినా కూడా ఆ రెండిటిని కలిపి ఉంచే సముద్రంలో బడబాగ్నిలాగా రెండిటిని ఉంచే శక్తి సామర్థ్యాలు దానికుంటాయి. సమన్వయం చేస్తుంది. ఆ ఏకమేదున్నదో అదట్లా చేస్తుంది. పోనీ ఇంకొకటి చూద్దాము. గాలి, నిప్పు చూద్దాము. గాలి ఉన్నదంటే దీపం ఆరిపోతుంది. అగ్ని ఉన్నదంటే గాలి మొత్తము స్తంభించిపోతుంది. అయినా గూడా ఆ రెండిటిని సమన్వయం చేసి ఒక్క చోట ఉంచగలదు. గాలి లేకపోతే నిప్పు, నిప్పు లేకపోతే గాలి లేకుండా ఆ రెండిటిని మళ్ళీ సమన్వయం చేసి ఉంచగలదు. ఏది చూసినా అంతే. ఆ రకంగా అది చేయగలదు. ఆ రకంగా చేసే ఏకమైన ఒక వస్తువున్నది. అది కదలకుండా కదులుతూ ఉన్నదాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఎట్లా చేస్తావు? నువ్వు కూడా అదే విధంగా రెండిటిని కదులుతూ, కదలకుండా ఒక్కటేసారి నువ్వు ఒకే సమయంలో సమన్వయం చేయగలగాలి. అట్లా చేస్తేనే దాన్ని తెలుసుకోగలవు. అట్లా ఎట్లా చేస్తావు అంటే, మనసు కదలకుండా నిలబెట్టు. కోరికలతో, కోపాలతో మనసు కదలకుండా దాన్నట్లా నిశ్చలంగా నిలబెట్టు. నిలబెడితే అది బుద్ధిగా ఉంటుంది. అది బుద్ధితో నువ్వు వేగంగా ఆలోచించడం మొదలుపెట్టు. మనసు అటు ఇటు, అటు ఇటు, అటు ఇటు, అటు ఇటు కదులుతూ ఒక్కొక్కసారి ఏ విషయాన్ని సరిగ్గా పట్టుకోదు. కానీ ఒకవేళ నువ్వు వేగంగా ఆలోచించడం మొదలుపెడితే, మనసుగా కదలకుండా ఉండి, మహావేగంతో ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడం మొదలుపెట్టావనుకో, ఒకటేసారి చెయ్యాలి. ఒకటేసారి చెయ్యాలి. నువ్వసలు కోరికలతో,
కోపాలతో మనసు కదలకుండా నిశ్చలంగా, అచ్చలంగా, స్థిరంగా, ధృవంగా నిలబెట్టి, అదే మనసుతో మహావేగంగా ఈ చదువుకుంటున్న విషయాలన్నీ అర్థం చేసుకోగలిగావనుకో. కొంచెం కొంచెం అర్థం చేసుకోవడము, అక్కడక్కడ అర్థం చేసుకోవడము, నెమ్మదిగా అర్థం చేసుకోవడము, సరిగ్గా ప్రాసెస్ చేయలేకపోవడము, తప్పుగా ప్రాసెస్ చేయడము, మళ్ళీ దాన్ని వెనక్కొచ్చి సరిదిద్దుకుంటూ ఉండడము, ఇవన్నీ చేస్తూ ఉంటే ఇక్కడిక్కడే ఉంటావు. వేగంగా ప్రాసెస్ చేయగలిగితే బుద్ధి నీకు నిజంగా సూపర్‌సానిక్ స్పీడ్స్ తోటి ఫాస్ట్‌గా ప్రాసెస్ చేయగలిగితే నీ బుద్ధి, దానితో ఒకవేళ చెయ్యగలిగితే ఆత్మతత్వాన్ని పట్టుకోవచ్చు. అయితే నువ్వు మాటల దగ్గరే ఆగావు. మాటల దగ్గరే ఆగుతావు. చెప్తున్న తత్వం నీకు నార్మల్‌గానే అర్థం గాదు. ప్రాసెస్ చేయలేవు. కొంచెం కొంచెం అర్థమైతుంది. అర్థమైన దాంట్లో కొంచెం కొంచెం గుర్తుంటుంది. చాలా మటుకు మనసులోంచి జారిపోతుంది. ఆ రకంగా నెమ్మదిగా ఉన్నది అంటే ప్రోగ్రెస్. మనసు కన్నా వేగంగా ఉన్నదాన్ని నువ్వెట్లా వెళ్లి పట్టుకోగలవు? చేయగలిగితే చెయ్యి. అదట్లా చెయ్యగలదు. అది ఒకటేసారి కదలకుండా కదులుతూ ఉండగలదు. నువ్వు అట్లానే నీ తెలివిగా, జ్ఞానంగా, వేగంగా వ్యాపిస్తూ, అజ్ఞానంగా ఆలోచనలుగా మాత్రము కోరికలు, కోపాలన్నవన్నీ అజ్ఞాలు. ఈ అజ్ఞానాలుగా కోరికలు, కోపాలన్న అజ్ఞానాలుగా కదలకుండా, ఆత్మజ్ఞానం గురించిన ఎరుకగా, ప్రకాశంగా నువ్వు ఒకటేసారి మహావేగంగా, తీవ్రమైన వేగంతో వ్యాపించావంటే, దాన్ని పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. దేన్నైనా నువ్వు పట్టుకోదలుచుకున్నప్పుడు దాని వెనకాల ఉంటున్న దాన్నెప్పటికి పట్టుకుంటావు? దాంతో సమానమైన వేగంతోటైనా వెళ్ళాలి. దానికన్నా తీవ్రమైన వేగంతోటైనా వెళ్తే దాన్ని దాటిపోగలవు. లేదా దాంతో పాటు సమానంగా వెళ్తే దాన్ని చేరుకోగలవు. నువ్వు దానికన్నా వెనకాల ఉన్నావంటే ఎప్పుడు దాన్ని చేరుకుంటావు? ఎప్పుడు వెనకే ఉంటావింక. ఇంతే విషయము. ఎప్పుడు ఏజేయత్వంతోటే ఉంటావు. ఎప్పుడు జనమేజయుడివయ్యావు అంటావు. మొత్తం మహాభారతం అంతా విని గూడా మళ్ళీ ఎండింగ్‌లో మొత్తం ఆ కథంతా విని మొత్తం అర్థమైందండి గురుగారు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి దగ్గరే ఉంటావు. మహాభారతం అంతా ఎందుకు చెప్తున్నది నీకోసమే. ఆ ఏజేయత్వం నుంచి యువతలికి రా. మనసుగా తల్లడిల్లిపోవడం ఆపేయి. దాన్ని నిలబెట్టు. జ్ఞానంగా, ప్రకాశంగా వ్యాపించు. ఈ రకంగా ఒక్కటేసారి కదలడం, కదలకుండా ఉండడం నిశ్చలంగా. ఈ 2 ఒక్కసారి చేయగలిగావంటే, కదిలిందంటే నీ మనసు మహావేగంతోటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. కోరికలు, గీరికలున్నాయంటే మాత్రం అసలు థమకకుండా కూర్చోవాలి. రాయిలాగా. ఆ రకంగా దాన్నొక్కటేసారి చేయగలిగితే ఆ ఏకం తెలుస్తుంది. ఒక్కటేసారి చేయగలగాలి. ఇంక దానికిది తప్ప వేరే అవకాశమే లేదు. ఎందుకింత చెప్పుకోవాల్సొస్తుందంటే చూసుకో. ఏనత్ దీన్ని, ఈ ఆత్మతత్వం అని ఒకటున్నది. దాన్ని దేవాహ నా ఆప్నువన్ దేవతలు దాన్ని చేరుకోలేరు. దేవతలెవరు? ఇంద్రియాలే దేవతలు. ఇదేమో మనస్సుని దాటిన వేగంతో వెళ్ళిపోతూ ఉంటే, దాన్ని మనసే పట్టుకోలేకుండా ఉన్నది అంటే, మనసు అధీనంలో ఉన్న ఈ ఇంద్రియాలు దాన్నేం పట్టుకుంటాయి? అసలు అవకాశం లేదు. కంటికి, చెవులకు, వాటికి, వీటికి ఈ దశేంద్రియాలకు ఆత్మతత్వాన్ని పట్టుకునేందుకు అవకాశం లేదు. అసలు ప్రయత్నం చెయ్యొద్దు. టైం వేస్ట్ అయిపోతుంది. వాటితోటి ప్రయత్నం చేద్దామంటే ఏజేయత్వం ఉంటుందప్పుడు. కదలికలుంటాయి. కదులుతూ ఉన్నావంటే, నీ ఇంద్రియాలు కదిలాయంటే మాత్రం మనసు కోరికలతోటి కదులుతుంది. ఇంద్రియాలు కదిలినా, కదలకపోయినా అవి ఎంత వేగంగా కదిలినా కూడా మనసు కన్నా తక్కువ వేగంతోటే ఉంటాయి. ఇదేమో మనసుని మించిన వేగంతో ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలతోటి మనకు అవకాశం లేదు. దేవాహ దీన్ని ఏనత్ న ఆప్నువన్ చేరుకోలేరు అది వేరే విషయము. ఎందుకు పూర్వం అర్షత్ అది మనసు కన్నా ముందే వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకు అది ఋషి అయి ఉన్నది. అర్షత్ అన్న శబ్దానికి ఋషి అన్న ధాతువు ఉంటుంది. ఋష్ అన్న ధాతువు నుంచే ఋషి గూడా వస్తుంది. ఋషి అంటే రుచ్యతి గచ్చతి ఇతి అని అది ముందే వెళ్ళిపోయి ఉంటుందని అర్థము. అంతటా ఉంటుంది. ఏదైతే మనసు మొదలైన వాటన్నిటికి కూడా మార్గం చూపిస్తూ ఉన్నదో అది ముందు ముందు వెళ్ళిపోతూ ఉంటుంది.
అదెప్పుడూ అందుకనే ముందుంటుంది. అన్నీ తెలుసుకునేదే వీటికి చెప్తూ ఉంటుంది. మనసుకి మనసు పైన ఆధారపడి కదులుతూ ఉన్న ఇంద్రియాలన్నిటికి జ్ఞానం ఎక్కడి నుంచొస్తున్నదో, ఆ జ్ఞాన స్వరూపం వీటన్నిటిని మించి ఉంటుంది. వాటన్నిటికన్నా ముందుంటుంది. పూర్వమే వెళ్ళిపోయి ఉంటుంది. అట్లా ఉన్నదాన్ని వెనకాల వెళ్తున్న మనసే పట్టుకోలేకుండా ఉంటే, మనసు వెనకాల వెళ్తున్న ఇంద్రియాలేం పట్టుకుంటాయి? ఇంద్రియాల వల్ల అసలు అవకాశం గూడా లేదు. మనదేం జేస్తుంది? మన ఆత్మస్వరూపము తద్ధావతః అన్యాన్ అత్యేతి తిష్టత్. ఈ పరిగెడుతున్న మనసేంద్రియాలేవేవున్నాయో, వాటన్నిటిని అధిగమించి దాటిపోయి నిలబడి ఉంటుందది. ఇవన్నీ దాన్ని పట్టుకోవాలని పరిగెడుతుంటే, అది వీటన్నిటిని దాటిపోయి ముందే ఉంటుంటుంది. అది లేకపోతే వీటికి అర్థం గాదు. వీటికి అర్థం చెప్పాలి అంటే, వీటికి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఆత్మ వీటిని మించిన జ్ఞానంతో ఉండాలి. వీటిని మించిన జ్ఞానంతో ఉన్న ఆత్మని ఇవన్నీ ఎక్కడ పట్టుకుంటాయి? వీటి వెనకాలే ఉంటాయి ఎప్పుడైనా సరే. మరేంటి దీనికి మార్గము? తస్మిన్ అపహ మాతరిష్వా దదాతి. ఇక్కడ కింద మన గురువుగారు ఇప్పుడు నేను చెప్పిన అర్థాలన్నిటికి కొంచెం వేరుగా అర్థాలు చెప్పారు. ఈ మంత్రానికి గురువుగారి భాషంతో సహా చూసుకొని అన్నీ అర్థం చేసుకొని, నేను సొంతంగా అర్థం చేసుకొని భావించిన విషయాన్ని ఇక్కడ చెప్తూ వస్తూ ఉన్నాను. ఇక్కడ అర్షత్ దగ్గర నుంచి మొదలుపెట్టి అనేజత్ దగ్గర నుంచి మనసో జవీయహ వరకు ఏవేవి నేను భావన చేశానో అవి చెప్తూ వస్తూ ఉన్నాను. గురువుగారు చెప్పిన విషయం పైన బిల్డింగ్ చేసుకుంటూ. అదే పద్ధతిలో గురువుగారు ఏం చెప్పారో శంకర్ల వారి భాష్యంలో అది కింద చూద్దాము. కానీ ఇక్కడ నా భావన చెప్తున్నాను. ఆయన ఒక ఎగ్జాంపుల్‌తో సహా చెప్తారు. ఇక్కడ నా భావన చెప్తున్నాను. తస్మిన్ మరేంటిప్పుడు? జన్మించి కదులుతూ ఉన్నది జగత్. పైగా జనం ప్లస్ ఏ జనం కలిసి ఉంటే అది జనమేజయత్వం. జన్మ తీసుకుని మూడో మంత్రంలో ఉన్న ప్రజలందరూ. జనాహ అని ఆత్మహత్య చేసుకున్న జనాహ. వీళ్ళందరూ దాన్ని తెలుసుకోవడానికి ఉన్నదొకటే అంతఃకరణము మనస్సు. అదేమో ఆత్మతత్వం దీన్ని మించిన మహావేగంతో ఉంటుంది. దాన్ని పట్టుకోవడం కష్టం. ఇంద్రియాల వల్ల అసలు అవకాశం లేదు. ఏవైనా సరే దాన్ని పట్టుకుందామంటే వాక్కుతో సహా ప్రతిది ఇంద్రియమే. వీటన్నిటిని దాటి ఉంటుందసలు. వీటన్నిటికి కూడా జ్ఞానాన్ని కల్పిస్తున్న మనసుని కూడా దాటి ఉంటుంది. వెళ్ళిపోయి అక్కడుంటుందది. తద్ధావతః అన్యాన్ అత్యేతి తిష్టతి ఉంటుందది. మరిప్పుడు ఎట్లా దాన్ని తెలుసుకోవడం, పట్టుకోవడం ఎట్లా అంటే, తస్మిన్ అపహ మాతరిష్వా దదాతి అని ఇక్కడ చెప్తున్నారు. అక్కడి నుంచే అపహ. అపహ అంటే ఆప్నోతి, ప్రాప్నోతి అని దానికి వ్యుత్పత్తి. అన్నీ పొందేది. అన్నిటి చేత పొందబడేది. పైగా వ్యాప్నోతి, వ్యాపిస్తూ ఉన్నది, వ్యాపించి ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నది అని వేరు వేరు వ్యుత్పత్తులన్నీ ఒకే ఆత్మ పదార్థం యొక్క లక్షణం చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆపహ అన్నప్పుడు ఆత్మ. ఈ ఆత్మకి మాతరిష్వానికి సంబంధమేమి అంటే, మామూలుగా ఆపహ అంటే నీరు, మాతరిష్వ అంటే మాతరి అంటే ఆకాశం, అక్కడి నుంచి వృద్ధి చెందేది అంటే గాలి. కాబట్టి అపహ, మాతరిష్వ అంటే నీళ్ళు, గాలి అని అర్థము. వీటిని అది దధాతి ఇస్తూ ఉంటుంది అని దానికర్థం. నీటిని, గాలిని ఇస్తూ ఉంటుంది అంటే ఇంక దానికి జనరల్‌గా అర్థము ప్రాణాలిస్తూ ఉంటుంది. ప్రాణాల వల్ల కదలికలను, కర్మలు చేసే శక్తిని ఇస్తుంటుందని చెప్పుకోవచ్చు. అంతవరకు చెప్పుకుంటే మళ్ళీ జనమై కూర్చుంటాం మనం. ఆత్మహత్య చేసుకునే జనమవుతాము. ఆత్మహత్య చేసుకునే జంతువు గాకుండా అక్కడి నుంచి పైకెళ్ళాలని గదా మన ఆశ. అందుకని మహావేగంతోటి మనసు కన్నా తీవ్రమైన వేగంతోటి కదులుతున్న దీన్నెట్లా పట్టుకోగలను అంటే, ఇక్కడ మంత్రం చెప్తున్న మార్గము తస్మిన్ అపహ ఆత్మ అని చెప్పుకున్నాం గదా! మాతరిష్వ అంటే ఆకాశం నుంచి వృద్ధి చెందేది. ఆకాశం అంటే ఇక్కడ చిదాకాశం నుంచి వృద్ధి చెందుతూ ఉన్నది.
ఏదైతే హృత్కమలం నుంచి హృదయంలో వృద్ధి చెందుతూ ఉన్నదేముంటుంది? జ్ఞానము. ఆత్మ జ్ఞానాన్ని అదే ఇస్తుంది. ఆ ఆత్మే దాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని ఇస్తుంది. దాన్ని పట్టుకోవాలంటే అనాత్మగా కదలికలాగాలి. ఆత్మ వైపుకు వేగంగా జ్ఞానము ప్రసరించాలి. ఆ 2 ఒకేసారి చెయ్యాలి. అది చెయ్యడానికి కూడా అవకాశాన్ని అదే ఇస్తుంది. దాన్ని పట్టుకుని దాన్నే పట్టుకోవాలి. దాన్ని పట్టుకుని ప్రయత్నం చేస్తూ దాన్నే పట్టుకోవాలి. అనాత్మలన్నిటిని హననం చేసుకోవడానికి, అనాత్మ హత్య చేయడానికి రెడీ అయి కూర్చోవాలి. ఆ రకంగా చేస్తే దీన్ని పట్టుకోవడం కుదురుతుంది అని ఆ మంత్రానికి అర్థం. అది ఎవరు చెయ్యగలరు? అదే ఇస్తుంది. అది బానే ఇస్తుంది. అపహమాతరిస్వ దదాతి అని అది బానే ఇస్తుంది గానీ, దాన్ని ఎవరు పట్టుకోగలరు? ఆ ఇస్తున్న జ్ఞానాన్ని పట్టుకుని, దాంతో ఆత్మని పట్టుకోగలిగే వాళ్ళెవరు? అంత వేగంగా వెళ్ళి, ఆ ఆత్మతో సమానమైన వేగంతో వెళ్తేనే ఆత్మగా మారతాం. అది చేయగలిగిన వాళ్ళెవరు అంటే, మాతరిష్వులే చెయ్యగలరు. మాతరి మాత అంటే మాతృ శబ్దం నుంచొస్తుంది. అంటే కొలమానం వేసేవాడు. ఆగమాది ప్రమాణాలతో, జ్ఞానంతో కొలిచేవాడెవరున్నాడో, అప్రమేయమైన, అమేయమైన వస్తువును ప్రమేయము, మేయం చేసుకునే మాత ఎవడున్నాడో తెలుసుకునేవాడు అని అర్థము. ఆ తెలుసుకునే వాడిలో వృద్ధి చెందేదేమి జ్ఞాన వృద్ధి అట్లా పెరగాలి. ఎంత పెరగాలదంటే ఇంకా మనసు కన్నా తీవ్రమైన వేగంతో వీడి జ్ఞానము వృద్ధి చెందుతుండాలి. అదెప్పుడు జరుగుతుంది అంటే, మనసు కదలికలు ఆపాలి. అట్లా చేస్తేనే ఇది జరుగుతుంది. అనేజత్ ఏకం మనసః జవీయః నయేనత్ దేవాః ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతః అన్యాన్ అత్యేతి తిష్టత్ తస్మిన్ అపః మాతరిష్వా దధాతి అని మంత్రము. దానికి కొంచెం భాష్యం చూసుకుందాం ఇవాళ సమయం ఉన్నంత వరకు. అనేజత్ అంటే అర్థమేమి? న ఏజత్ దానికి కదలికలు లేవు అని ఎట్లా చెప్తావు? ఏజ్రు శబ్దానికి ఆ ధాతువుకు అర్థము కంపనే అని. ఏజ్రు కంపనే అని. ఏజత్ అన్న శబ్దానికి ధాతువు ఏజ్రు అంటే కంపనము, కదలికలు అని అర్థము. చలనము. కంపనం, చలనం. చలనం అంటే ఎక్కడి నుంచి చలనము? కదలిక ఎక్కడి నుంచి? స్వావస్థ ప్రచ్యుతిః. స్వస్థితిలో నుంచి చ్యుతమవ్వడమే, అచ్యుతుడు కాస్త చ్యుతమవ్వడమే ఏజత్వం. తత్వర్జితం అది లేకుండా పోతే, స్వస్థితి నుంచి అసలు చ్యుతమవ్వడం అన్నది లేకుండా అచ్యుతంగా ఉంటే అది అనేజత్. అప్పుడది సర్వదా ఏకరూపం ఇత్యర్థః. అది ఎప్పుడూ ఒకే రూపంగా ఉంటుంది అని అనేజత్ ఏకం అని చెప్తున్నారు అందుకనే. దాని ప్రదేశం నుంచి అది కదలాలి అంటే వేరే ప్రదేశం ఉండాలి. ఇది వేరే చోటికి వెళ్ళాలి. ఇంకేంటేంటో జరగాలి. రకరకాలుగా ఉండాలి. ఒక సమయంలో ఒక ప్రదేశంలో ఉండాలి. ఒక సమయంలో వేరే ప్రదేశంలో ఉండాలి. కాబట్టి దేశకాల వస్తుతః అది చ్యుతమవుతేనే అప్పుడది ఏజత్వంతోటుంటుంది. ఇక్కడ అటువంటిది లేకుండా ఉన్నది కాబట్టి అది అనేజత్ అయి ఉన్నది. తచ్చ ఏకం సర్వభూతేషు అది పైగా అన్ని భూతాల్లో ఏకమై ఉన్నది. ఆత్మ ఏకం అంతటా. మనసః సంకల్పాది లక్షణాత్ జవీయః జవవత్తరం. అయితే అది సర్వభూతాల్లో ఏకంగా ఉన్నది. కానీ మనస్సు యొక్క సంకల్ప వికల్పాది లక్షణాలతో కూడి దానికన్నా మనసే మహావేగంతోటుంటుంది అంటే దాన్ని మించిన వేగము ఇది కంపారిటివ్ డిగ్రీ. జవము అంటే వేగము, జవీయము అంటే దానికన్నా వేగము, జవిష్టము అంటే అన్నింటికన్నా వేగము అని. మనసు కన్నా వేగంగా, వేగవత్తరంగా ఉంటుంది. తరతమాల్లో తరంగా ఉంటుందది. అంటే మన పూర్వపక్షి ఏమడుగుతున్నారంటే అంతా బానే ఉంది గాని సిద్ధాంతి. కథం విరుద్ధముచ్యతే ఎందుకు విరుద్ధంగా చెప్తుంది మంత్రము? ధ్రువం నిశ్చలం ఇదం అని చెప్తుంది.
దాంతో పాటే మనసః జవీయః ఇతిచ్చ కూడా చెప్తుంది. అది అనేజత్‌గా ఉంటుంది, ధ్రువంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుందని జెప్పిది. మళ్ళీ మనసః జవీయః అని ఎందుకు చెప్తుంది ఒకటేసారి 2 పరస్పర విరుద్ధంగా? సెల్ఫ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అన్నెందుకు చేస్తుంది మంత్రము? అసలే అర్థం గాకుండా ఉన్నాము. అసలే ఆత్మహత్య చేసుకొని జంతువులమై ఉన్నాము. మాకసలే సరిగ్గా అర్థం గావట్లేదంటే, ఇంకా కన్‌ఫ్యూజ్ జేయడానికే. ఈ రకరకాలుగా కదలదు, కదులుతుంది అంటే ఎట్లా తెలుస్తుంది? ఎందుకట్లా చెప్తుందది? అని మన పూర్వపక్షులు అడిగితే, సిద్ధాంతి ఏం చెప్తున్నాడంటే, నయేషః దోషః ఇందులో తప్పేమి లేదు. అది నిజమే. అది ఒకటేసారి కదులుతుంటుంది, కదలకుండా ఉంటుంది. ఎట్లా అంటే, నిరుపాధి ఉపాధిమత్వేన ఉపపత్తేః. నిరుపాధిగా ఉపాధులేం లేకుండా అది కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. ఉపాధితో కలిసి మనసు లాంటి ఉపాధితో కలిసి కదిలిపోతూ ఉంటుంది. 2 ఒకటేసారి చేస్తుంది ఇంకెళ్ళని జెప్పాడు. తత్ర నిరుపాధికేన స్వేన రూపేణ ఉచ్యతే. అది తన స్వస్వరూపంగా, నిరుపాధికంగా, నిరాకారంగా, నిర్గుణంగా ఉంటుంది. నిర్వికారంగా. అయితే అట్లా ఉన్నప్పుడు అది అనేజత్ ఏకం అయి ఉంటుంది. తన స్వరూపంగా ఉన్నప్పుడు నిరుపాధికంగా ఉంటుంది. అది అప్పుడు అనేజత్ కదలదు, ఏకం ఒక్కటే అనుంటుంది. దేశకాల వస్తు అపరిచ్ఛిన్నంగా ఉంటుంది. అదే ఒకవేళ ఉపాధులు తీసుకుంటే మనసః అంతఃకరణస్య సంకల్ప వికల్ప లక్షణస్య ఉపాధేః అనువర్తనాత్. ఒకవేళ అది ఉపాధి తీసుకుంటే, మనస్సన్న ఉపాధి తీసుకుంటే ఆ అంతఃకరణానికి సంకల్ప వికల్పాలన్న లక్షణాలుంటాయి. ఆ సంకల్ప వికల్పాలన్న లక్షణాలతో ఉన్న అంతఃకరణము మనస్సన్న ఉపాధి ఒకవేళ అది పట్టుకుని దాన్ననుసరించి ప్రవర్తిస్తుంటే కదులుతుంటుంది. ఇహ దేహస్థస్య మనసః బ్రహ్మలోకాది దూరస్థ సంకల్పనం క్షణమాత్రాత్ భవతీతి అతః మనసః జవిష్ఠత్వం లోకప్రసిద్ధం. ఇహ ఇక్కడే భూమి మీద కూర్చొని ఈ దేహంలోనే ఉంటాడు వాడు. ఎక్కడో బ్రహ్మాది లోకాల వరకు వాడి మనసుతోటే సంకల్పించుకుంటాడు వెళ్ళిపోయొచ్చేస్తాడు. క్షణంలోనే పైగా. క్షణమాత్రంలోనే వాడు ఇక్కడ భూమి మీద ఈ బాడీలోనే కూర్చుంటాడు. బ్రహ్మలోకం దాకా వెళ్ళిపోయొచ్చేస్తాడు మనసుతో. అట్లా ఎట్లా చేస్తాడంటే మనసుకి అటువంటి జవిష్ఠత్వం ఉన్నది గాబట్టి. ఇక్కడ జవీయః అన్నప్పుడు కంపారిటివ్ డిగ్రీ, ఇక్కడ జవిష్ఠం అన్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ. లోక ప్రసిద్ధం. మనసు యొక్క జవిష్ఠత్వం, మనసు యొక్క జవిష్ఠత్వం మనకు బాగా తెలుసు. దీని జవిష్ఠత్వాన్ని మించి జవీయః అయిన వస్తువు ఇంకొకటున్నది. అది మనం ఇప్పుడు పట్టుకోవాల్సింది. తస్మిన్ మనసి బ్రహ్మలోకాదీన్ ధృతం గచ్చతి సతి ప్రథమ ప్రాప్తః ఇవ ఆత్మ చైతన్య ఆభాసః గృహ్యతే. ఆ మనసు పాపము బ్రహ్మాది లోకాల దాకా వెళ్ళిపోయిందనుకో. అది బ్రహ్మలోకం దాకా వెళ్ళిపోతే గూడా ధృతం బాగా వేగంగా వెళ్ళిపోయి అక్కడ కూర్చుందంటే, అంతకన్నా ముందే ప్రథమ ప్రాప్తంగా అక్కడ ఆత్మ చైతన్య ఆభాసం ఒకటి ఆల్రెడీ అక్కడుంటుంది. ఇది ఎంత మహా వేగంతో, మహా జవంతో పరిగెత్తుకుంటూ క్షణకాలంలోనే బ్రహ్మలోకం దాకా వెళ్ళిపోయి వచ్చేద్దామంటే, బ్రహ్మలోకం దాకా ఇది వెళ్ళగానే అక్కడ దీనికన్నా ముందా ఆత్మాభాసం అక్కడ ఆల్రెడీ ఉంటుంది. అదున్నది గాబట్టే బ్రహ్మలోకం ఉన్నది అని ఈ మనసుకి తెలుస్తున్నది. బ్రహ్మలోకము ఇదిట్లా ఉంటుంది, అట్లా ఉంటుందని ఇది ఊహించుకున్న కొద్దీ దాన్నక్కడ తయారు చేస్తూ ఉన్నదెవరు? ఇది మనసు కల్పించుకుంటున్న కొద్దీ ఆ మనసుకి చూపిస్తున్నదెవరు? ఆ ఆత్మాభాస ఆల్రెడీ అక్కడ ఉంటుంది. ఇది ఎంత దూరం పరిగెత్తితే దానికన్నా ముందే అది అక్కడుంటుంది. అదక్కడ లేకపోతే దీనికి కనిపించదు. అతః మనసః జవీయః ఇత్యాహ. అందుకని మనసు కన్నా ఇది వేగంతో ఉంటుందని చెప్తూ ఉన్నారు అని చెప్తున్నారు. దీన్నే మన వ్యాసుల వారు మళ్ళీ వాళ్ళిద్దరున్నారు. కుమారస్వామి అని, గణపతి అనున్నారు. వాళ్ళిద్దరిలో ఎవరికి ఈ పదవి ఇవ్వాలి? వాటన్నిటి పైన ఉండే ఈశత్వం ఇవ్వాలి ఎవరికి అని ఆలోచించుకుని
మొత్తం లోకాలన్నీ ఎవరు ముందు చుట్టబెట్టి వస్తారో వాళ్ళకిస్తాను అన్నప్పుడు, ఒకళ్ళేమో బ్రహ్మాండాలన్నీ తిరుగుతూ ఉంటారు. వాళ్ళెక్కడికెళ్ళినా సరే, ఇంకొకళ్ళు వాళ్ళకన్నా ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే, వాళ్ళు ఆత్మ ప్రదక్షిణం చేస్తుంటారు. ఆత్మ ప్రదక్షిణం చేస్తూ ఉన్నవాళ్ళేమో, అనాత్మ చుట్టూ తిరిగే వాళ్ళకన్నా ముందు ఎప్పుడూ ఉంటారని ఒక గొప్ప విషయంగా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అది మన వ్యాసుల వారు ఎక్కడ చెప్తారో అక్కడ మళ్ళీ దాన్ని ఎక్కువగా లోతుగా తరచి చూసుకుందాం. కానీ ఎప్పుడైనా ఇంతే. మనసే అంత వేగంతోటి ఎంత దూరమైనా వెళ్ళిపోగలదు. అన్నిటికన్నా దూరం ఏది అంటే బ్రహ్మలోకము. ఇంక దాన్ని దాటిన తర్వాత ఇంకేమీ లేదనుకుంటే, దాని అంచుల దాకా క్షణంలో మనసు వెళ్ళిపోగలదు. కానీ ఏం ఉపయోగము? దీనికన్నా ముందే అక్కడ ఆత్మ ఉంటుంది. అది ఆత్మ యొక్క సత్తా. నయేన దేవాః ద్యోతనాత్ దేవాః చక్షురాదీని ఇంద్రియాణి ఏనత్ ప్రకృతం ఆత్మతత్వం న ఆప్నువన్ న ప్రాప్తవంతః. మరి దేవతలంటే ఇంద్రియాలను ఎందుకు చెప్పుకున్నామంటే, దేవాః అంటే ద్యోతనాత్ దేవాః. ద్యోతనం చేసేవి కాబట్టి అవి దేవతలు. అంటే ప్రకాశింపచేస్తూ ఉంటాయి. నా కంటి ముందు ఒక దృశ్యం ఉన్నది అని దాన్ని ప్రకాశింపచేసేది అంటే కనిపించేలాగా చేసేదేది కన్ను అన్న ఇంద్రియము. నా కన్నన్న ఇంద్రియం లేకపోతే ఆ కంటి ముందు ఏ దృశ్యం ఉన్నా తెలిసేందుకు అవకాశం లేదు. కంటి ముందున్న దృశ్యాన్ని ఉన్నది అని చెప్పేదెవరు? కన్ను అన్న ఇంద్రియం. శబ్దాన్ని తెలిసేలా చెప్పేది ఎవరు? చెవు అన్న ఇంద్రియం. అట్లా ఏవైతే ప్రకాశింపచేస్తాయో అవి దేవతలు. వస్తువులను, విషయాలను ప్రకాశింపచేసేవి అంటే కనిపించేలాగా చేసేవి, తెలిసేలాగా చేస్తాయి. అవి ద్యోతనం చేస్తాయి గాబట్టి ఇంద్రియాలను దేవతలని పిలుస్తారు. చక్షురాదీని ఇంద్రియాణి. ఏనతిథి మనది ప్రకృతం ఆత్మతత్వం ఉన్నది. అదెప్పుడూ ఉంటుంది భూత వస్తువు. దాన్ని ఈ దేవతలు ఇంద్రియాలు ఆప్నువన్ అవి ప్రాప్తవంతః పొందలేవు. ఎందుకు? తేభ్యః మనః జవీయః. ఆ ఇంద్రియాల కన్నా మనస్సు చాలా వేగంతో వెళ్ళగలదు. మనస్సు వెంట మనస్సు తెలుసుకుంటూ ఉంటే ఇంద్రియాలు చెప్తూ ఉంటాయి. ఇంద్రియాలకు తక్కువ వేగం ఉంటుంది. మనసుకి ఎక్కువ వేగం ఉంటుంది. ఎందుకు? మనోవ్యాపార వ్యవహితత్వాత్ ఆభాసమాత్రం అపి ఆత్మనః న ఏవ దేవానాం విషయీభవతి. మనోవ్యాపార వ్యవహితత్వాత్ మనోవ్యాపారాలు మధ్యలో అడ్డంగా ఉంటాయి. ఆత్మ ఒకవైపు, ఇంద్రియాలు ఒకవైపు ఉంటే మధ్యలో మనసుంటుంది. ఈ మనసన్న వ్యవహితము, వ్యవధానం ఉంటుంది. ఈ మనస్సు ఆ ఇంద్రియాలని ఆత్మ నుంచి వేరు చేస్తూ ఉంటుంది. మధ్యలో అడ్డుగా ఉంటుందిది. ఈ వ్యవధానం వల్ల ఏం జరుగుతుందంటే ఆభాసమాత్రంగా కూడా మనసుకి ఆత్మ ఆభాసమాత్రంగా తెలుస్తూ ఉంటుంది. అసలు ఈ ఇంద్రియాలకి పాపము కంటికి వాటికి ఆత్మ ఆభాసమాత్రంగా కూడా అపి తెలియదు. ఆ దేవతలకు, ఇంద్రియాలకు అందుకనే ఆ ఆత్మ విషయంగా ఉండదు. విషయీ న భవతి. ఎందుకు? ఎందుకంటే మనసు అడ్డంగా ఉంటుంది. తెలుసుకునేది ఏదైనా ఉంటే మనసు తెలుసుకుంటుంది. ఇంద్రియాలు ఓన్లీ ఉన్న వాటిని, వాటి ఎదురుగా ఉన్న వాటిని అనాత్మ విషయాలను చూపిస్తాయి అంతవరకే. ఆత్మను మాత్రం ఆభాస మాత్రంగా గూడా అవి తెలుసుకోలేవు. మధ్యలో ఈ వ్యవధానం ఒకటుంటుంది. మధ్యలో మనసు ఒకటుంటుంది. యస్మాత్ జవనాత్ మనసః అపి పూర్వమర్షత్ పూర్వమేవ గతం వ్యోమవత్ వ్యాపిత్వాత్. ఇదేమో యస్మాత్ ఏదైతే జవనాత్ వేగంలో మనసు కన్నా గూడా ఫాస్ట్‌గా ఉంటుంది ఆత్మ. ఆత్మ కన్నా తక్కువ వేగంతో ఉన్న ఇంద్రియాలు వాటిని ఎట్లైనా పట్టుకోలేవు గానీ, మనసు పట్టుకోగలదా అంటే లేదు. ఎందుకంటే పూర్వమర్చత్ ముందే ఎళ్లి కూర్చుంటుంది. అది ముందే అన్నీ తెలుసుకుంటుంటుంది. అది దానికి అన్నీ తెలుస్తుంటాయి గాబట్టే మనసు దాన్ని బట్టి తెలుసుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఆత్మ లేకపోతే మనసు ఏది తెలుసుకోలేదు. కాబట్టి మనసు కన్నా ముందే ఉండాలి. మనసుని మించి ఉండాలి. మనసు కన్నా ఎక్కువగా వ్యాపించి ఉండాలి ఆత్మ. పూర్వం ఏవ గతం అది ముందే వెళ్ళి ఉండాలి. అదుంది గాబట్టే మనసు తెలుసుకుంటుంది. అంటే దీనికన్నా ముందు దానికి తెలియాలి.
వ్యోమవత్ వ్యాపిత్వాత్, పైగా ఆ ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉండాలి. అన్నీ తెలుసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి మనసు ప్రవర్తిస్తూ ఉంటుంది. కాబట్టి సర్వవ్యాపి తదాత్మతత్వం సర్వసంసార ధర్మవర్జితం స్వేన నిరుపాధికేన స్వరూపేణ అవిక్రియం ఏవ సత్ ఉపాధికృతాః సర్వాః సంసార విక్రియాః అనుభవతి ఇవ అవివేకినాం మూఢానాం అనేకం ఇవ చ ప్రతిదేహం ప్రత్యవభాసతే ఇతి ఏతత్ ఆహ తద్ధావతః ధృతం గచ్చతః అన్యాన్ ఆత్మవిలక్షణాత్ మనో వాక్ ఇంద్రియ ప్రభృతీన్ అతీత్య గచ్చతి వా అని చెప్తూ ఉన్నారు. సర్వవ్యాపి అయిన ఆ ఆత్మతత్వము సర్వ సంసార ధర్మాలని వదిలిపెట్టి ఉన్నది. దాని యొక్క నిరుపాధికమైన స్వరూపంతో అది అవిక్రియంగా ఏ వికారాలు లేకుండా ఉండగా, ఉపాధికృతంగా ఉన్న మొత్తము సంసార వికారాలన్నీ అనుభవిస్తూ ఉన్న అవివేకమైన, మూఢమైన, అజ్ఞానంతో ఉన్న మనసులకు అనేకంగా ప్రతి దేహంలో అది ప్రత్యవభాసతే తెలుస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. స్వరూపంగా మాత్రం దానికి ఏ వికారాలు లేవు. దానికి ఏ కర్మలు లేవు. అయితే సంసారంలో ఉపాధులతో ఉన్న అవివేక, మూఢ బుద్ధులకు మాత్రము ప్రతి దేహంలో అది వేరు వేరుగా ఉన్నట్టు, కదులుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా తద్ధావతః కదులుతూ ఉన్న ఉపాధులతో ఉన్న ఏవి ఉన్నాయో అవి ధృతం గచ్చతః, అవి ఎంత వేగంగా వెళ్ళినా గూడా అన్యాన్ అవన్నీ ఆత్మ విలక్షణాత్ మనో వాక్ ఇంద్రియ ప్రభృతీన్, వీటన్నిటిని ఆత్మకు విలక్షణమైన మనో వాక్ ఇంద్రియాలన్నీ దాటి అతీత్య గచ్చతి, వాటిని మించి వాటికన్నా ముందే వ్యాపించి ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా కొంచెము భాష్యం ఉన్నది ఇంకా ఈ మంత్రానికి. అది వచ్చే వారం చూసుకుని ఆ తర్వాత 5వ మంత్రాన్ని మొదలుపెట్టుకుందాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుకుందాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.